గత 10 రోజులుగా మనందరికీ ఆరాధ్య దైవం, కోట్లాది మంది హిందువులకి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ, ఆలయం లోపల తయారవుతున్నటువంటి ఈ లడ్డు మీదే ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది మిత్రులారా. అసలు దీనికి నాంది ఎక్కడ? దీనికి ఈ లడ్డూకి ముఖ్యంగా ఎక్కడ నాంది పడింది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఎన్డీఏ కూటమికి బురద పూసే ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులకి నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా, ఈ రెజల్యూషన్ ఏంది? రెజల్యూషన్ 371 డేటెడ్ 29/2/2020. రెజల్యూషన్ నెంబర్ 371 డేటెడ్ 29/2/2020. ఎవరున్నారు అప్పుడు? వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. నాకు తెలిసి అప్పుడు ఈవో కాళ్ళ జవహర్ రెడ్డి గారు, లేకపోతే ధర్మారెడ్డి గారు, లేకపోతే అడిషనల్ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు, జేఈఓ, అదే ఓఎస్డీగా 2020. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. ఈ రెజల్యూషన్లో ఏముందంటే మీకు వినిపిస్తా మిత్రులారా. మేమేం చేయలేదు, మేము నిప్పు, మమ్మల్ని ముట్టుకుంటే అంటారు కదా, మీరు తుప్పు అని చెప్తున్నా నేను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మకర్తల మండలిలో ఏ నిర్ణయాలు తీసుకోవాలయ్యా? బెటర్ ఉండాలి, గతంలో ఉన్నటి దానికన్నా బెటర్ ఆప్షన్, ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. స్వామివారి క్షేత్రానికి మంచి జరగాలి, వస్తున్నటువంటి నెయ్యి నాణ్యత కానీ ఏదైనా పెంచే ప్రయత్నం చేయాలి. మీ ఉద్దేశం ఏమి? దీని వెనకాల దాచింది ఇవి ఏం బయటపడలేదు మిత్రులారా. 2019 నుంచి 2024 వరకు మేము ఇలాంటి విధంగా కావాలంటే ఒక పేపర్ కూడా బయట రాలా. మామూలు వెబ్సైట్లో పెడతారు, వెబ్సైట్లో పెట్టలా. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి ఆ రోజే మేము ప్రశ్నించడం జరిగింది. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజే ప్రశ్నించడం జరిగింది. ఈరోజు అది రుజువైతుంది. దాపరికాలు ఎందుకంటే మీరు అనుకున్నట్టు మీ మనుషులకి టెండర్ దక్కాలా అని చెప్పి గతంలో ఉన్నటువంటి టెండర్ షెడ్యూల్లో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని మీరు మార్చారు. ఇది ఎవిడెన్స్. భారతీయ జనతా పార్టీ తరఫున వైవి సుబ్బారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ ఎవిడెన్స్ ఎందుకు మీరు మార్చారు? దీంట్లో ఉన్నటువంటి గైడ్లైన్స్ మీకు చెప్తాను. గతంలో ఏమున్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మార్చింది. ఎగ్జిస్టింగ్ టెండర్ కండిషన్స్ అంటే వీళ్ళ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి టెండర్ కండిషన్స్, ది డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషనల్ అట్లీస్ట్ ఫార్ పాస్ట్ 3 years. 3 సంవత్సరాలుగా డైరీ ఆపరేషన్లో ఉండాలి. అంటే మూసివేయడం కానీ, లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళ ఇబ్బందులకు ఏదైనా దాన్ని తెరవకుండా ఉండే ప్రక్రియ. ఆపరేషన్ ఫర్ 3 years. రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్, కండిషన్ నెంబర్ 18. ది డైరీ షుడ్ నాట్ బీన్ ఆపరేషనల్ అట్లీస్ట్ పాస్ట్ 1 year అంట. ఎందుకు 3 సంవత్సరాల నుంచి 1 సంవత్సరానికి తీసుకొని వచ్చారు? 3 సంవత్సరాల నుంచి 1 సంవత్సరానికి ఎందుకు తీసుకొని వచ్చారు? అలాగే 19, ది డైరీ షుడ్ హ్యావ్ బీన్ కలెక్టింగ్ అట్లీస్ట్ 4 lakh liters ఆఫ్ కౌ మిల్క్ పర్ డే ఫర్ లాస్ట్ 1 year. 4 లక్షల లీటర్ల ఆవు పాల్ని సేకరించే ప్రక్రియ ఖచ్చితంగా అయి ఉండాలి. ఆ రికార్డ్స్ కూడా సబ్మిటెడ్ టు FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తున్నారు రికార్డ్స్ కూడా మిత్రులారా. ఇది కండిషన్ నెంబర్ 19. వీళ్ళు ఏం చేశారు తెలుసా? కండిషన్ నెంబర్ 19 and 20 షుడ్ బి రిమూవ్డ్. ఏమి దీని కథ?
సుబ్బారెడ్డి గారు ఏం దీని కథ చెప్పండి, ఎందుకు రిమూవ్ చేయమన్నారు? అసలు నిబంధన రిమూవ్ చేసేమన్నాడే, నిబంధన రిమూవ్ చేయమన్నాడే. ఏమి మీ ఆలోచన ఏమి? మీరు ఏ డైరీ వాళ్ళతో ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారు, ఏమేమి మాట్లాడుకున్నారు, మొత్తం వీళ్ళు ఫోన్ రికార్డ్స్ అంతా ధర్మారెడ్డిది, సుబ్బారెడ్డిది, కరుణాకర్ రెడ్డిది ఫోన్ రికార్డ్స్ అన్నీ బయటపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరెవరితో సంప్రదింపులు జరిగారు, ఎక్కడెక్కడ సంప్రదింపులు జరిపారు, వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారా ఫోన్లో లేకుండా, ఎందుకు ఆల్టర్ చేశారు, ఈ కండిషన్స్ని ఎందుకు మార్చాల్సిన అవసరం ఏముంది? నేనే కానీ టీటీడీ చైర్మన్ అయితే బెటర్గా, దానికన్నా బెటర్ ఇంకా 4 లక్షలు కాదు, ఇంకా ప్యూర్ కౌ మిల్క్ కావాలంటే ఇంకా బెటర్ ఆప్షన్స్ లేదు, దాన్ని అట్లా కంటిన్యూ చేస్తా. మీరు మార్చాల్సిన అవసరం ఏముంది? ఇంకో ట్విస్ట్ ఉంది దీంట్లో మిత్రులారా. కండిషన్ నెంబర్ 72, కండిషన్ నెంబర్ 72, యాన్యువల్ టర్నోవర్ ఆఫ్ ద ఫర్మ్ షుడ్ బి అట్లీస్ట్ 250 crores, 250 కోట్లు టర్నోవర్ కలిగి ఉండాలి ఆ కంపెనీ. వీళ్ళేం మార్చారు తెలుసా? కండిషన్ నెంబర్ 72లో యాన్యువల్ టర్నోవర్ ఆఫ్ ద ఫర్మ్ షుడ్ బి అట్లీస్ట్ 150 crores, అట్లీస్ట్ 150 crores. ఏంది ఇది కథ? కండిషన్ నెంబర్ 1920 ఎందుకు రిమూవ్ చేశారు? స్వామి గంటలు కూడా వినపడుతుంది, వెంకటేశ్వర స్వామి కూడా వింటున్నారు, మీతో పాటు వెంకటేశ్వర స్వామి కూడా వింటున్నాడు. కండిషన్ నెంబర్ 1920 ఎందుకు డిలీట్ చేశారు? ఆ 3 years ఉన్నటువంటి దీన్ని 1 year ఎందుకు చేశారు? 250 crores ఉన్నదాన్ని 150 crores ఎందుకు తీసుకొని వచ్చారు? ఇవన్నీ ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత సుబ్బారెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద అండ్ కరుణాకర్ రెడ్డి గారి మీద ఉంది. సో ఇవి ప్రైమ్ ఇక్కడే గూడుపుటాన్ని జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇక్కడే గూడుపుటాన్ని జరిగింది. ఎందుకు మీరు ఎవరి కోసం మార్చారు? ఎవరి కోసం మార్చారు మీరు? ఎందుకోసం మార్చారని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తాను మిత్రులారా. ఇది మంచిది కాదు. అంతేకాకుండా ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా ఇంతకుముందు కూడా మీకు చూపించడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రివర్స్ టెండరింగ్లో మనకు జరిగినటువంటి ఇది వచ్చి 2013 నుంచి ఇప్పటి వరకు టీటీడీకి సరఫరా చేసినటువంటి నెయ్యి సరఫరాదారుల పట్టిక లిస్టు 2019లో మిత్రులారా చూడండి. రివర్స్ బిడ్ ప్రైజ్ ఇన్ రివర్స్ ఆక్షన్, ఇది ఇంకో తప్పు. 2019లో మొదటి తప్పు రివర్స్ ఆక్షన్లో వచ్చారు. 2020లో మొత్తం దాంట్లో ఉన్నటువంటి బిడ్ దీంట్లో ఉన్నటువంటి ఇవన్నీ రిలాక్సేషన్స్ ఇచ్చేశారు. కాబట్టి దీనికి మొదటగా సమాధానం చెప్పాలి. నిన్న సుప్రీంకోర్టులో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు 2 ప్రశ్నలు అడిగారు, 3 ప్రశ్నలు అడిగారు. దానికే వీరు సునకానందం పొందుతున్నారు వైసీపీ నాయకులు. సునకానందం అంటే అందరికీ తెలుసు. అయిపోయింది, క్షమాపణ చెప్పాలి, అది చెప్పాలి. ఏం చెప్పాలి? ఫస్ట్ నువ్వు దీనికి ఆన్సర్ చెప్పు. మేము చెప్పేది మేము చెప్తాం. నువ్వు ఎందుకు ఆల్టర్ చేసావు, ఎందుకోసం ఆల్టర్ చేసావు, నువ్వు ఫస్ట్ సమాధానం చెప్పయ్యా. మేమేమేం చెప్పాలో ఖచ్చితంగా చెప్తాం. విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మేము మాట్లాడుతున్నాము. మీరు ఎందుకు దాచారు, ఎవరి కోసం దాచారు, ఫస్ట్ అజెండా అది చెప్పాలి మాకు. దాపరికాలు ఎందుకు చేస్తారో. ఈ రెజల్యూషన్ నెంబర్ 321కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ వైసీపీ పార్టీ నాయకుల్ని డిమాండ్ చేస్తోంది. అయ్యా సుబ్బారెడ్డి గారు, ఎందుకు టెండర్ డాక్యుమెంట్ మార్చావో చెప్తా వచ్చి. వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు మీరెక్కడా? ఎందుకు నోరు మెదపట్లేదు? ఎక్కడున్నారు మీరు? ఎక్కడ దాంకున్నారు? వచ్చి సమాధానం చెప్పండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులకి, గోవింద భక్తులకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీరి ముగ్గురి మీద ఉంది ముఖ్యంగా. ఎందుకంటే ప్రత్యక్షంగా టీటీడీలో 5 సంవత్సరాలు ఉన్నారు.
2 సంవత్సరాలు సుబ్బారెడ్డి గారు, ఆఖరిలో కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు అయితే నాకు తెలిసి దాదాపు మొత్తం 5 సంవత్సరాలు పూర్తిగా అన్నారు. కాబట్టి వీటన్నిటికీ సాక్షి సంతకం ధర్మారెడ్డి, వీటన్నిటికి జరిగిన దాంట్లో సాక్షి సంతకం ధర్మారెడ్డి అని మేము భావిస్తున్నాం, శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది.